ప్రభు క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువు మెలకువగా ఉండండి, సిద్ధముగా ఉండండి, ఎందుకంటే ప్రభు రాకడ ఎప్పుడొచ్చినా మీకు తెలియదు అని బోధిస్తుంది. మనం కూడా మన నిజ జీవితంలో ఎప్పుడైతే మెలకువగా విశ్వాసంతో జీవిస్తామో అప్పుడు మనం రక్షించబడతాము. కనుక నమ్మకమైన సేవకుడు తమ యజమాని పట్ల తమ యజమాని వచ్చేంత వరకు విశ్వాసంతో తన బాధ్యతలను నిర్వహించినట్లే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని పట్ల ప్రేమతో, విశ్వాసంతో, నమ్మకంతో ఉండాలని ప్రభు కోరుతున్నారు. ఆదికాండము 6వ అధ్యాయము మరియు 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభువు యోనా ప్రవక్తతో జలప్రలయం రానున్నదని ముందుగానే తెలియజేసి ఉన్నారు. అప్పుడు ప్రజలు నోవా ప్రవక్తను హింసించారు, హేళన చేశారు. అయినప్పటికీ యోనా ప్రవక్త దేవునిపై నమ్మకం ఉంచి విశ్వాసంతో ఓడను నిర్మిస్తాడు. దాని తర్వాత నోవా ప్రవక్త రక్షించబడటం మనం చూసి ఉన్నాం. కాబట్టి ఈనాడు మన తల్లి శ్రీ సభ పునీత మౌనికమ్మ గారి స్మరణను జరుపుకొనుచున్నాం. పునీత మౌనికమ్మ గారి జీవితంలో స్పష్టంగా కనపడుతుంది. వారి కుమారుడు పునీత అగస్టిన్ గారు దేవుని మార్గముకు దూరంగా ఉండడం, చెడు సహవాసాలకు పాల్పడడం ద్వారా పునీత మౌనికమ్మ గారు నిరాశ చెందక పునీత అగస్టిన్ గారి కోసం ఎన్నో సంవత్సరాలుగా కన్నీటి ప్రార్థన చేసి ఉపవాసాలు చేసింది. అయినప్పటికీ మార్పు రాకపోవడంతో పునీత మౌనికమ్మ గారు నిరాశ చెందక నిరీక్షణతో, మెలకువతో, విశ్వాసం ఉంచి ప్రార్థన చేయడం ద్వారా పునీత అగస్టిన్ గారు మార్పును మనం చూసి ఉన్నాం. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఎప్పుడు నిరాశ చెందక నిరీక్షణ కలిగి మెలకువగా విశ్వాసంలో ఉంటామో మనం కూడా పునీత మౌనికమ్మ గారిలాగా మరియు పునీత అగస్టిన్ గారిలాగా రక్షింపబడతాం. ఆమెన్.